అయ్యయ్యో, ఏంటి నాయనా ఏం చేస్తున్నావు? ఈ ఆదివాసీ పాదాల దగ్గర కూర్చోవడం నీ గౌరవానికి తగదు. నేనేమో తక్కువ జాతి దాన్ని, కానీ నువ్వేమో రాజయూతల్లా ఉన్నావు. బహుశా రాకుమారుడివేమో. వద్దు బాబు వద్దు, నన్ను పాపిని చెయ్యొద్దు. మనం జన్మతో కాదు, చేసే కర్మతో చిన్న పెద్ద అవుతాం. ఒక క్యాన్సర్ పేషెంట్ కి ముద్దు పెట్టాడు, 1 గంట అలా కూర్చున్నాడు. ఆయన 2 గంటల్లో చచ్చిపోతామన్న వ్యక్తి 20 రోజులు బతికాడు. ఇది ఓన్లీ ప్రభాస్ వస్తం వల్ల బతికాడు. 2010 ఫిబ్రవరిలో మహాశివరాత్రి ముందు రోజు నేను సిక్కాను. అదే రోజు దురదృష్టవశాత్తు ప్రభాస్ గారు నాన్నగారు కన్ను మూశారు, సూర్యనారాయణ రాజు గారు. నేను హాస్పిటల్లో అనే విషయం తెలిసి ప్రభాస్ గారు వాళ్ళ నాన్నగారు చనిపోయినా కూడా నేను హాస్పిటల్ తెలిసి నా కోసం పర్సనల్ అమౌంట్ పంపించారు. ఎవరైనా తన ఇంట్లో కష్టం ఉన్నప్పుడు ఎదుటివాడి గురించి ఆలోచించారు. పైగా తండ్రిని కోల్పోవడం అనేది మామూలు విషయం కాదు. ప్రజారక్షణే ప్రధాన రాజధర్మం. ఆయన 2 కోట్లు ఇస్తాను, ప్రోగ్రామ్ ఆ 2 కోట్లు ఇచ్చేస్తాను, మీకు ఎప్పుడు కావాలి చెప్పండి అన్నాడు. వాళ్ళకి సహాయం నువ్వు చేసి మా పేరు ఎందుకు చెప్పావు? కుడి చేతితో సహాయం చేస్తే ఎడం చేయికి తెలియకూడదంట. ఆ పద్ధతి ఫాలో అయిపోతున్నాడు అనమాట. ముక్కుమొహం తెలియని నాలంటోడు సాయం చేస్తే జాలిపడి 2 నోట్ల కట్లు దానం చేశారన్నమాట. తీసుకోరు సార్. వీడియోస్కి కావాల్సినవన్నీ కూడా చేస్తూ బయటకి చెప్పనటువంటి ఒక వ్యక్తి ఎవరో తెలుసా? డార్లింగ్ ప్రభాస్.